తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పిండానికి నా 5 ఏళ్ళు ఇలా రావాలని ఆ పిండానికి ఎలా తెలుసు? బొటన వేలు ఇది పక్కకు వచ్చింది చూడండి, చూపుడు వేలు నేను ఇంతే పెరగాలి, మధ్య వేలు చూపుడు వేలు అంతే ఉండకూడదు, ఇంకొంచెం పెరగాలి పైకి, దాని తర్వాత ఉంగరపు వేలు నేను మధ్య వేలంతా పెరగకూడదు, కొద్దిగా తగ్గాలి, దాని తర్వాత చిటికిన వేలు నేను వీటన్నిటికంటే తక్కువగా ఉండాలి. ఎవరికైనా ఇలాగే ఉన్నాయి. తల్లి గర్భంలో ఎదుగుతున్న నీకు ఇవి ఎలా రావాలని నీకు తెలుసా? పిండానికి తెలుసా? అమ్మకు తెలుసా? అమ్మ ఏమన్నా చేసిందా? నాన్న ఏమన్నా చేశాడా? ఎవరికి తెలియకుండా ఇది ఎలా ఏర్పడింది? ఈ 5 ఏళ్ల నిర్మాణం ఎలా ఎందుకుందో తెలుసా? నువ్వు భూమి మీదకి వచ్చి చేయవలసిన పనిని మనసులో ఉంచుకున్న దేవుడు ఆల్రెడీ ఆయన ఆర్కిటెక్చర్ గీసుకొని ఏ వేలు ఎంత ఉండాలో అన్నీ సమానంగా ఉన్నాయనుకోండి, మళ్ళీ పట్టు ఉండదు. అది ఆయన డిజైన్. ఎక్కడే తెలిసిపోతున్నాడు దేవుడు ఉన్నాడని, ఈ నిర్మాణం దేవుడిదని. దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి నీ దేహం చాలు.